బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హరిహద్దులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది అని చెప్పుకోవచ్చు. కశ్మీర్ లో ఉగ్ర దాడులకు సంబంధించి కూడా అటు భారత్ కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది. పాక్ పై చర్యలు తీసుకునే విధంగా భారత్ అయితే అడుగులు వేస్తున్న క్రమంలో పాక్ లో అయితే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. యుద్ధంపై పాక్ ఆర్మీ చీఫ్ అజీం మునీర్ అయితే చేతులు ఎత్తేసిన పరిస్థితి అయితే నెలకొంది. బంకర్ లోకి పాక్ ఆర్మీ చీఫ్ అజీం మునీర్ వెళ్లినట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే నిన్నటి నుంచి ఆర్మీ చీఫ్ న్యూక్లియర్ బంకర్ లో ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. మొత్తంగా ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కూడా పాక్ లో ఏం జరగబోతుంది అనేది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే ఈ బంకర్ లోకి వెళ్లిన సమయంలో అయితే ముందుగానే అతని ఫ్యామిలీని అతను బ్రిటన్ కి తరలించడం జరిగింది. అతని ఫ్యామిలీతో పాటు ఆ ఆర్మీలో కీలక అధికారులుగా ఉన్న వారి ఫ్యామిలీస్ ను కూడా బ్రిటన్ కు తరలించడం జరిగింది. అయితే దీని అంతటికీ సంబంధించి కూడా పాక్ లోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకు ఈ విధంగా చేశారనే విమర్శలు కూడా వస్తున్నాయి. కీలక అధికారుల ఫ్యామిలీలు కూడా తరలించినట్టు కథనాలు వస్తున్నాయి. మొత్తంగా ఆర్మీ చీఫ్ తీరుపై పాకిస్తాన్ లోనే సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. దాడికి సరిగ్గా 4 రోజుల ముందే కాశ్మీర్ లో ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రెచ్చగొట్టే విధంగా ఆర్మీ చీఫ్ అజీం మునీర్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఉద్రిక్త పరిస్థితుల వేళ ఫ్యామిలీని తరలించడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే బంకర్ లోకి ఎందుకు వెళ్లారు అనేది కీలక అంశం. ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే బంకర్ లోకి వెళ్లడం సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్నారు. అతను బంకర్ లోకి వెళ్లడం మాత్రమే కాకుండా ఫ్యామిలీని ఇతర దేశాలకు తరలించారు. ఎందుకు ఫ్యామిలీని తరలించడం జరిగింది, అసలు బంకర్ లోకి వెళ్లడం వెనక కారణాలేంటి, ఆ బంకర్ లో ఏవైనా చర్చలు సాగుతున్నాయా లేకపోతే దాక్కునేందుకు వెళ్లారా అంటూ కూడా నెటిజన్లో అయితే తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బిఎల్ఏ దాడిలో 10 మంది పాక్ సైనికులు కూడా నిన్న మృతి చెందడం జరిగింది. పాక్ ఆర్మీ కాన్వాయ్ పై బిఎల్ఏ అధికారులు అయితే విరుచుకుపడ్డ పరిస్థితి నెలకొంది. మొత్తంగా 10 మంది పాక్ సైనికులను కూడా పాకిస్తాన్ కోల్పోవడం జరిగింది. అయితే ఇంటా బయట పోరు నేపథ్యంలో పాక్ ఆర్మీ చీఫ్ నిర్ణయం అయితే ఇక్కడ సంచలనంగా మారింది అని చెప్పుకోవచ్చు. బంకర్ లో పాక్ ఆర్మీ చీఫ్ ఉండడం సంచలన విషయం అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈలోగా అక్కడ పాకిస్తాన్ కి సంబంధించిన ఈ బంకర్ దృశ్యాలన్నిటికీ సంబంధించి కూడా ఒక బైట్ చూద్దాం. Government stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. Government stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. Government stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. Government stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. Government stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. Government stance on Kashmir is absolutely clear. It was our సో చూసారు కదా పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయో, రెచ్చగొట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా అతను బంకర్ లోకి వెళ్లడం ప్రెజెంట్ విమర్శలకు తావిస్తుంది. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో సాగర్. మొత్తంగా అయితే పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారనుంది అని చెప్పుకోవచ్చు. మొత్తంగా అతని నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. అతను బంకర్ లోకి వెళ్లడం, అలాగే ఫ్యామిలీను విదేశాలకు తరలించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్. ప్రసన్న, కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం కూడా మరికొన్ని సంచలన కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే భారత ఆర్మీ కూడా పూర్తిగా పిఓకే సరిహద్దుల్లో అప్రమత్తమైన నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ కూడా అప్రమత్తమై సైనికులను అప్రమత్తం చేసిన నేపథ్యంలో మరోవైపు పాకిస్తాన్లో కూడా ఆర్మీ చీఫ్ వ్యవహారం అనేది ఇక్కడ సంచలనంగా మారుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే పాక్లో కూడా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆర్మీ చీఫ్ అసీఫ్ మునీర్ వ్యవహారం అనేది కొంత వివాదాస్పదంగా మారింది. అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం బంకర్లోకి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ వెళ్ళినట్లుగా కూడా
తెలుస్తుంది. తన కుటుంబాన్ని సైతం ప్రత్యేక జెట్ విమానంలో ఇటు బ్రిటన్కు పంపించినట్లుగా కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇటు అంతర్జాతీయ స్థాయి ఇంటర్నేషనల్ మీడియాలో కూడా కథనాలు రావడంతో ఈ అంశం అనేది పూర్తిగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే భారత్ పాక్ మధ్య కొంత బార్డర్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇటు బంకూర్లోకి వెళ్ళడము, ఇటు ఆయన కుటుంబాలని కొంతమంది పాక్ ఆర్మీ అధికారుల కుటుంబాలను కూడా ఇటు విదేశాలకు పంపించినట్లుగా కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం అనేది కొంత వివాదాస్పదంగా మారిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. జనరల్గా అంటే ఆర్మీ చీఫ్ అంటే ఉన్నత స్థాయి అధికారి బంకర్లోకి వెళ్ళడం అంటే ఈ కొంత ఇంటర్నల్ కుట్రలు కూడా చేస్తున్నట్లుగా కూడా ఇటు భారత్కు సంబంధించినటువంటి భారతదేశ నిఘా వర్గాలు కూడా అనుమానిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. బంకర్లోకి వెళ్ళడం అంటే నిఘా వర్గాలకు సమాచారం లేకుండా, ఇన్ఫర్మేషన్ అనేది బయటికి లీక్ కాకుండా అంతర్గత కుట్రలు చేసే భాగంగానే ఆర్మీ చీఫ్ బంకర్లోకి వెళ్ళినట్లుగా కూడా ఇటు అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మన భారతదేశ నిఘా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా తాజాగా జరిగినటువంటి ఉగ్రదాడి నేపథ్యంలో ఇంకా దాని వెనుక ఎవరున్నారన్న కోణంలో కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్మీ చీఫ్ వ్యవహారం అనేది వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో తాజాగా జరిగినటువంటి పెహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ హస్తం కూడా ఉన్నట్లు కొన్ని సంచలన ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే గత ఉగ్రదాడి జరిగిన 4 రోజులకు ముందే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు కాశ్మీర్పై చేయడం, కాశ్మీర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన 4 రోజుల్లోనే ఉగ్రమూకలు పెహల్గాం పైన దాడి చేసిన అంశాలు వెలుగులోకి రావడం అనేది కూడా కొంత సంచలనంగా మారిన పరిస్థితి. ఈ మొత్తం పరిణామాలపైన కూడా ఇటు భారత ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఆర్మీ కూడా సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా చూసుకుంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా తాజాగా పాక్ సైనికులపైన దాడులు చేయడం కూడా అంతర్గతంగా పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి పరిణామాలకు కూడా ఇదొక ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే BLA బలూచిస్తాన్కి సంబంధించినటువంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా డైరెక్ట్గా పాక్ ఆర్మీ చీఫ్ పైన కూడా మేము అటాక్ చేస్తామన్నట్లుగా కూడా కొంత డైరెక్ట్గా కూడా వాళ్ళు అటాక్ చేస్తామని చెప్పి అంతమొందిస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఆర్మీ చీఫ్ వ్యవహారం అనేది మరికింత వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ రెండు ఇటు ఉగ్రముఖల దాడి వెనుక పాక్ ఆర్మీ చీఫ్ వ్యవస్థ హస్తముండన్న ఆరోపణలతో పాటుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా డైరెక్ట్గా అటాక్ చేస్తాం, అంతమొందిస్తామని చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఇటు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ తన కుటుంబాన్ని విదేశాలకు పంపించడంతో ఆయన న్యూక్లియర్ బంకర్లోకి వెళ్ళడం, కొంత అంతర్గత కుట్రలు చేస్తున్నట్లు కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు గతంలో ఉగ్రదాడికి కంటే ముందు 4 రోజుల ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారిన నేపథ్యంలో ఇటు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా పూర్తిగా నిఘా వర్గాలు కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. అటాక్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, ఎందుకంటే ఉగ్ర మూకలను పెంచి పోషిస్తున్నామన్నట్టు కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు గత 3 దశాబ్దాలుగా కూడా పాక్ ఉగ్రమూకలకు ఉగ్రవాదులకు కొంత మేము అంటే పాజిటివ్గా ఉన్నట్లుగా కూడా పెంచి పోషిస్తామని చెప్పి కూడా స్వయంగా వాళ్ళే వ్యాఖ్యలు చేయడం అనేది ఈ వివాదాస్పదంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంటర్నేషనల్ మీడియాలో పాక్ ఆర్మీకి సంబంధించినటువంటి వ్యవహారం పూర్తిగా పలు కథనాలు రావడం కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. బంకర్లోకి వెళ్ళడం, కుటుంబాలను విదేశాలకు పంపించడం కొంత వివాదాస్పదంగా మారింది. బలూచి లిబరేషన్ ఆర్మీ కూడా డైరెక్ట్గా అటాక్ చేస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు పాక్ ఆర్మీ చీఫ్ వ్యవహారం అనేది వివాదాస్పదంగా మారింది. భారతదేశ నిఘా వ్యవస్థ కూడా దీనిపైన అప్రమత్తమైన పరిస్థితి. అటాక్ చేసినా కూడా తిరిగి దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ప్రస్తున మాత్రమే కాదు, అతని ఫ్యామిలీ మాత్రమే కాకుండా ఇతర అధికారుల ఫ్యామిలీలను కూడా ఇతర దేశాలకు తరలించడం వెనుక ఆంతర్యం ఏంటి? అటు ఇంటి పోరు బయట పోరు జరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటంటారు? ప్రస్తున ఖచ్చితంగా ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ ఆర్మీకి డైరెక్ట్గా అటాక్ చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం, తాజాగా కాశ్మీర్ పెహల్గాం ఉగ్రదాడి వెనుక కూడా వారి హస్తముందన్నట్టు కొన్ని నిఘా వర్గాల సంచలన విషయాలు వెలికి రావడంతో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. తన ఫ్యామిలీని ముందస్తు భాగంగానే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనే తన కుటుంబాలను కూడా పాక్ ఆర్మీ చీఫ్తో పాటుగా పాక్ ఆర్మీకి సంబంధించిన కొంతమంది ఉన్నతాధికారుల కుటుంబాలను కూడా ప్రత్యేక జట్ల ద్వారా విదేశాలకు పంపించినట్లుగా కూడా ఇప్పటికే ఇంటర్నేషనల్ మీడియా కూడా కొన్ని కథనాలు ప్రచురితం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే కుట్రలో భాగంగా
భాగంగానే ఎందుకంటే ఉగ్ర మూకలను పెంచి పోషిస్తామన్న సంచలన వ్యాఖ్యలు చేయడం, అంతకు ముందు దాడి కంటే 4 రోజులకు ముందే కాశ్మీర్ పైన కూడా కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ పరిణామాలు కూడా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఈ ఉగ్ర దాడి వెనుక కూడా కుట్రలు చేసినట్లుగా కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్ళి కుటుంబాలను విదేశాలకు పంపించినట్లుగా కూడా కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాను అంటే బంకర్లోకి వెళ్ళిన అనంతరం కూడా జనరల్గా పాక్ ఆర్మీ సంబంధించినటువంటి వ్యవహారాలు బయటికి రాకుండా ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిఘా వర్గాలు గుర్తించకుండా ఉండేందుకే వాళ్ళు బంకర్లోకి వెళ్ళి కొన్ని కుట్రలు కూడా చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి అందులో భాగంగానే బంకర్లోకి వెళ్ళాడా విదేశీ? ఇప్పటికే పాక్ పిఓకే సరిహద్దుల్లో భారత ఆర్మీ కూడా అప్రమత్తమైన నేపథ్యంలో తాజాగా కాల్పులు జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్న నేపథ్యంలో పాక్ ఆర్మీ చీఫ్ వ్యవహారం కూడా కొంత వివాదాస్పదంగా మారింది. సంచలన విషయాలు, సంచలన ఆరోపణలు కూడా పాక్ ఆర్మీ చీఫ్ పైన వస్తున్న నేపథ్యంలో మరికొన్ని కుట్రలు ఏమైనా జరుగుతాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగానే తను విదేశాలకు కుటుంబాలను పంపించడం, తను బంకర్లోకి వెళ్ళడం, ఇవన్నీ పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఒకవేళ పాకిస్తాన్ ఎలాంటి చర్యలకు పాల్పడ్డా కూడా పూర్తిగా భారత్ ఆర్మీ సిద్ధమైంది. ఇప్పటికే ఆర్మీ చీఫ్ కూడా పిఓకే వద్ద బలగాలను కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో భారత్ నిఘా వ్యవస్థ, ఇటు భారత్ ఆర్మీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పిఓకే సరిహద్దులో జరుగుతున్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో గట్టి బదులిచ్చేందుకు కూడా భారత ఆర్మీ పూర్తిగా సంసిద్ధంగా ఉన్నట్లుగా కూడా భద్రతా బలగాలు కూడా సిద్ధంగా ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ప్రసన్న, మొత్తంగా పాక్ ఆర్మీ చీఫ్ అజీం మునీర్ బంకర్లోకి వెళ్లడం స్థానికంగా కూడా కలకలం రేపుతుంది అని చెప్పుకోవచ్చు. తను బంకర్లోకి వెళ్లడం మాత్రమే కాకుండా అటు తన కుటుంబాన్ని, ఫ్యామిలీ మొత్తానికి కూడా బ్రిటన్ కు తరలించడం వెనుక ఆంతర్యం ఏంటి అంటూ కూడా అటు ఇంటి పోరు బయట పోరుతో పాక్ తలా మునకలు అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇటు నిన్న జరిగిన BLAకి సంబంధించిన అటాక్ లో పాక్ ఆర్మీ 10 మంది జవాన్లు కూడా మృతి చెందడం జరిగింది. దీంతో పాక్ ఎటువంటి సంఘటనలు ఎదుర్కోబోతుంది, ఇటు భారత్ నుంచి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది వేచి చూడాలి.